నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. పిల్లలు తప్పు చేస్తే పెద్దలుగా మనం మందలిస్తూ ఉంటాం. మరి ఓవర్ చేస్తే ఒక్కటి తగిలిస్తాం. ఇది పిల్లల విషయం. మనమే ఓటేసి మనమే అసెంబ్లీకి చట్టసభలకు పంపే నాయకులు తప్పులు చేస్తే మళ్ళీ వచ్చే ఎన్నికల్లో ఓటేయాలా లేదా అనేది డిసైడ్ చేసుకుంటాం. అయితే వారే ప్రజల సాక్షిగా, అసెంబ్లీ సాక్షిగా బూతుల దండకాలు వల్లివేస్తే పరిస్థితి ఏంటి? ఎవరిని అడగాలి? ఎక్కడ కంప్లైంట్ చేయాలి? ఇప్పుడు ఈ ప్రశ్నలకు సమాధానాలు కాస్తంత కష్టంగానే రాబట్టగలమా అనిపిస్తోంది. ఇప్పుడు ఆ విశేషాలు చూద్దాం. తెలంగాణ రాజకీయాలలో పరుష భాష గట్టిగా వినిపిస్తోంది. నిన్నటి వరకు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ నాయకులు, శాసనసభ్యులు జుగుప్సాకరమైన భాషను వాడిన సంగతి తెలిసిందే. తెలుగు ప్రజలు ఆ భాషను మౌనంగా భరిస్తూ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు తెలంగాణలో నాయకులు భాష విషయంలో అదుపు తప్పలేదు. కానీ రాజకీయాలు వేడుకుతూ ఉండడంతో ఇప్పుడు తెలంగాణలో కూడా అదే పరిస్థితి ఏర్పడుతోంది. రాష్ట్రానికి సంబంధించిన అంశాలను కేంద్రం నుంచి సాధించుకోవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో దీక్ష చేయాలని, అది కూడా చచ్చే వరకు దీక్ష చేయాలని కేటీఆర్ కటువుగా అన్నమాట. ఆమరణ నిరాహార దీక్ష అనడం వేరు, చచ్చే వరకు దీక్ష చేయడం అనడం వేరు. కేటీఆర్ మాటలతో నొచ్చుకున్నారో ఏమో తెలియదు, కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తాజాగా నోరు జారారు. కేసీఆర్ స్టేచర్ నుంచి స్ట్రెచర్ మీదకి వచ్చారని, అలాగే వ్యవహరిస్తే మార్చురీకి వెళ్తారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల వెనుక ఉద్దేశం ఏమైనప్పటికీ బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నవారు వాడవలసిన భాష ఇది కాదు. ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి భాషను మాట్లాడిన వారు ఏం సాధించారో ప్రేక్షకులకు బాగా తెలుసు. సరిగ్గా అలాంటి భాషను ప్రోత్సహించిన జగన్ రెడ్డి కూడా 11 సీట్లకే పరిమితమయ్యారు. వైసీపీతో పాటు రాష్ట్రం కూడా దెబ్బతిన్నది. రాజకీయాలు కలుషితమయ్యాయి. ఇప్పుడు తెలంగాణలో ఈ జాడ్యం అవసరమా? రాజకీయాలు హుందాగా ఉండాలే కానీ రొచ్చుగా మారకూడదు. రోత కూతలకు నాయకులు దిగజారడం అంత అవసరం లేదనుకుంటా అంటూ విశ్లేషకులు చెబుతున్నమాట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తనకు ఉన్న అక్కసును కేటీఆర్ దాచుకోలేకపోతున్నారన్నది తెలియవస్తోంది. ముఖ్యమంత్రి కూడా కేసీఆర్ కుటుంబంపై అంతే అక్కసుగా ఉంటున్నారు. అటు కేసీఆర్ అండ్ కో, ఇటు రేవంత్ రెడ్డి అండ్ కో ఇకనైనా పరుష పదజాలానికి దూరంగా ఉండాలన్నది ప్రజావాక్కు. వాద ప్రతివాదాలు వేరు, దూషించుకోవడం వేరు. ప్రజలు అన్నీ గమనిస్తూ ఉంటారు. హద్దుమీరిన వారిని తగిన సమయంలో శిక్షిస్తారు. ఉమ్మడి రాష్ట్రంలో జైపాల్ రెడ్డి, వెంకయ్యనాయుడు శాసనసభ్యులుగా ప్రతిపక్షంలో కూర్చొని తమ భాషా నైపుణ్యంతో ప్రభుత్వాన్ని ముప్పు తిప్పలు పెట్టడమే కాకుండా సభలో నవ్వులు పువ్వులు పూయించేవారు. ఆ ఇరువురు నాయకుల వాగ్దాటి ముచ్చటగా ఉండేది. అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉండిన డాక్టర్ మర్రి చెన్నారెడ్డి కూడా వారిపై కోపగించుకునేవారు కాదు. అంతే స్పోర్టివ్గా బదులిచ్చేవారు. దూషణ భూషణల వల్ల నాయకుల స్థాయి కానీ ఔన్నత్యం కానీ పెరగదు. ఆంధ్రప్రదేశ్లో కొంతమంది మాజీ మంత్రులను, ఇప్పటికీ బూతుల మంత్రులని పిల్లలు కూడా పిలుచుకోవడాన్ని తెలంగాణ రాజకీయ నాయకులు గుర్తించి తమను తాము సంస్కరించుకుంటే మంచిది. రాజకీయాలలో ఉన్నవారు ప్రత్యర్థుల చావు కోరడం సమర్థనీయం కాదు. ఇకనైనా తెలంగాణలో ప్రజలు ఎంత స్వచ్ఛంగా ఉంటారో రాజకీయ నాయకులు కూడా అలాగే ఉండాలని, ఉంటారని కోరుకుందాం.